తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రుల్ని ఎవరన్నా పట్టించుకోకుంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులన్న కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులన్న కావచ్చు, ఇంకెవరన్నా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే నేరుగా వాళ్ళ అకౌంట్లో నుండి జీతం కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లలో దాదాపు 15% జీతాన్ని కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో వేసేటటువంటి చట్టానికి నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదం తెలపడం మాత్రము అత్యంత సంతోషకరమైనటువంటి వార్తని మాత్రం చెప్పొచ్చు. మనం చూస్తుంటాం లక్షలకు వేలు జీతాలు ఉంటాయి, కానీ చాలామంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తల్లిదండ్రుల్ని పట్టించుకున్న పాపన పోరు. చాలామంది అనాథాశ్రమాలలో పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. కాబట్టి ఇకపై ఆ రకంగా ఎవరన్నా ప్రదర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి నిక్కచ్చిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులకైతే అండగా నిలిచేటటువంటి కార్యక్రమానికి బిల్లునైతే పాస్ చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదు, సర్కార్ చట్టంతో భయం పుట్టాలి, బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టనోళ్ళు చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడతారా? బతికున్నప్పుడు వాళ్ళని మానవత్వంగా బతికే విధంగా కూడా చూడరు, కనీసం ఒక పూట వాళ్లకు అన్నం కూడా పెట్టని పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ ఆస్తుల కోసం తన్నుకుంటారు, కొట్లాడతారు. ఎంతవరకు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అయితే చెప్పడం జరిగింది. చూడొచ్చు. అసెంబ్లీ ముందుకు తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అడ్లూరి ఆమోదం తెలిపిన సభ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు వర్తింపు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వర్తించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించి సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపై కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే వేతనంలో కోత, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు భద్రత కల్పించే ప్రయత్నమన్న సీఎం. పిల్లల్లో జవాబుదారీతనం రావాలని ఆకాంక్ష. నేరుగా పేరెంట్స్ ఖాతాల్లో కోత విధించే నగదు జమ. సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. చాలామంది తల్లిదండ్రులు మనం చూసుకున్నట్లయితే ఒక పూట తిన్నా కానీ తినకుండా కానీ తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాత్రి పగలు కష్టపడి వాళ్ళు ఎంతో చెమటోడ్చి అంచెలంచెలుగా పిల్లలకు బంగారు భవిష్యత్తును అందిస్తారు. కానీ చాలామంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రుల్ని పూర్తి నిర్లక్ష్యం చేసి వాళ్ళని రోడ్డు మీద వాడేసి అనాథలుగా చేసి దిక్కులేని శవాలు కూడా మనం చూస్తుంటాం చాలామంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉండదు. తల్లిదండ్రులు కూడా ఆత్మగౌరవంతో బతకాలి, వాళ్ళకు కూడా ఒక మంచి భద్రత కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి బిల్లునైతే రూపొందించింది. సభ కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఈ బిల్లుకైతే మద్దతు అయితే తెలపడం జరిగింది. ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం వారి రక్షణ కోసం చట్టం తీసుకొస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ ఎంప్లాయన్స్ అకౌంటబిలిటీ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్ బిల్లు 2026 ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా చట్టం చేయాలని ఎంతో బాధ్యతతో భావోద్వేగంతో ఆలోచన చేసి దీన్ని తీసుకొచ్చాం. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక ముందడుగు. మనిషి అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విమర్శించి భౌతిక ఆర్థిక ప్రయోజనాలు సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయే పరిస్థితులు వచ్చాయి. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రం ఈ సమాజానికి మంచిది కాదు. కాబట్టి వాళ్ళను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారి తల్లిదండ్రులకు కూడా పెన్షన్ కూడా రాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆసరా పెన్షన్ కూడా రాదు. కాబట్టి చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు. నేరుగా
15% జీతం లేదా 10,000 రూపాయలను నేరుగా వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా ఈ చట్టాన్ని అయితే రూపొందించడం జరిగింది. మరీ ముఖ్యంగా దీనికి కలెక్టర్లను బాసులుగా పెట్టి ఎవరికైనా ఈ రకంగా నిర్లక్ష్యానికి గురి చేస్తే కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే దానిని కలెక్టర్ కూడా సమీక్షించి 60 రోజుల్లోగా ఈ చట్టాన్ని వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి పాల్గొన్నందుకు, మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలామంది సీనియర్ సిటిజన్స్, పేరెంట్స్ అందరూ కూడా వారి కళ్ళల్లో ఆనందం మాత్రం వెలుబుచ్చిందని మాత్రం